కుమార్ అన్న అతను ఇక్కడ పార్టీని బతికించడంలో ఆయన చేసిన సేవ ఎలాంటి సేవ చేశాడు. అలాగే మేము కూడా ఆయన అంటుంది చాలా కార్యక్రమాల్లో ఎక్కడెక్కడ నుండి వచ్చి బంధంలో ప్రతి కార్యక్రమం తెలుగుదేశానికి అరదేశంలో కృషి చేసి ఇన్ని డోకులతో ప్రయత్నం చేసిన వాళ్ళం మొట్టమొదటి ఫణికుమార్తో పాటు అందరం ఉండి చేశాము. అలాంటి ఫణికుమార్ గారికి ఈవేళ బ్రాహ్మణ కార్పొరేషన్ చోటు దొరకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఫణికుమార్ బాగా తెలుసు. ఫణికుమారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి గురించి కానీ ఏదైనప్పటికీ కూడా మన బ్రాహ్మణ సమాజం గురించి మన బ్రాహ్మణ సంక్షేమం గురించి ఆయన చాలా పాటుపడుతున్నారు. ప్రతి కార్యక్రమం బ్రాహ్మణులకే సంబంధించిందే కాకుండా ప్రతి తెలుగుదేశం తరఫున జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఫణికుమార్ లేకుండా ఏ పని జరగడం లేదు. కాబట్టి అటువంటి వ్యక్తిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి అతనికి సరైన న్యాయం చేకూర్చి అతను కోరిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఆయనకి ఇప్పిస్తే బాగుంటుంది.